నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో బయలుదేరారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు। తెనాలి మండలం అంగల్కుదురు గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఆమెకు ఘన స్వాగతం పలికారు। అనంతరం తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో గొంతెత్తకపోవడం దారుణమని అన్నారు। ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా, రైతులకు రుణమాఫీ, పేదలకు 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మాణం వంటి మరిన్ని చర్యలు చేపడతామని షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు। స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రైతాంగాన్ని నెత్తిన పెట్టుకుంటే జగన్ రైతులను అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు। జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని మాఫియాలు దాడులేనని ఆరోపించారు। కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని వెల్లడించారు। ప్రధాని మోదీ నియంత్రణ పాలనలా ఉందని పేర్కొన్నారు। ఆంధ్ర ప్యారిస్ గా పేరొందిన తెనాలి గంజాయికి అడ్డగా తయారైందని, స్థానిక ఎమ్మెల్యే అన్ని రకాలుగా బాగున్నారని ఎద్దేవా చేశారు। ఎమ్మెల్యే పట్టణాభివృద్ధి గాలికి వదిలేసి యథేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు। మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధమైన ఓటును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు। అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు। ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్, అవునా? ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు। మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు। నిజమేనా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తా, ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే। కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న। ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ జీవితాలే కాదు మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం। ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు, చరిత్ర క్షమించదు। ఒక్కసారి ఆలోచన చేయండి, 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది। మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు। ఈ 10 సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రం కానీ తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో, కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది। చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు। జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానులు అన్నాడు। 3 రాజధానులని ఒక్క దాంట్లో అయినా తట్టెడు మట్టి పోసారా? ఒక్క రాజధాని అయినా అయిందా? మరి ఎందుకైనా వీళ్ళు ఓట్లు వేయాలి? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట। మోడీ పోపుకొని మనకు ఏమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయలేదు। మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో। 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, పేదవాడి అకౌంట్లో వేస్తానన్న మోడీ గారు ఒక్క లక్షైనా వేసారా? ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది। అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒక రాహుల్ గాంధీ గారు చెప్పారు। ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ। మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ। మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈసారి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు కనీస వేతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ। ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి, ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ। మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని మళ్ళీ ఎందుకు బయలుదేరినట్టు? దేనికి సిద్ధమన్నా? మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పోలవరము, రాజధాని, ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బషీర్, మీ బిడ్డ, మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడు, మీ గొంతు అవుతాడు, మీకోసం కొట్లాడతాడు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. సో నేను పొలిటికల్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను. అది షర్మిలమ్మ గారు నాకు ఇచ్చిన అవకాశం. ఆవిడ మైనారిటీగా నాకు గుర్తించి నేను ఈ సీటు గెలుస్తానమ్మా పక్కా తెనాలి నియోజకవర్గం నుంచి అని అడగంగానే, బషీద్ నువ్వు గెలుస్తావా, నీకు అంత ఉందా అన్న, గెలుస్తానమ్మా నేను పక్కా అని చెప్పాను. మన అందరం కుల మత భేదాలు లేకుండా ఫస్ట్ సారి నన్ను అవకాశం ఇచ్చిన షర్మిల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజన్న గారి రాజ్యం రావాలంటే మన షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మనం 100% మనం అందరం కలిసి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తుపై ఓటు వేయాలి. డబ్బులు అందరు ఇస్తారు, 2 పార్టీల దగ్గర తీసుకోండి, ఓటు మాత్రం హస్తం గుర్తుకు వేయండి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. దయచేసి 100 అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ షర్మిలమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాను. మీరు నన్ను గెలిపిస్తే ఈ తెనాలి కాదు, మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలి అంటే, రాజన్న గారి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలి అంటే మళ్ళీ షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిని మనం చేసుకుంటేనే ఇది సాధ్యం, లేకపోతే అంతే. షర్మిల గారు వచ్చిన తర్వాత యువత కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఆమె మాటలో, ఆమె భావంలో అన్నిట్లో నిజాయితీ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజలకు సంబంధించిన విషయాలు చెప్తారో అదే పద్ధతుల్లో షర్మిల గారు కూడా ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను శాసించేది షర్మిల గారు అనేటటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఇండియా కూటమి తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా ఈ గుంటూరు పార్లమెంటు సిపిఐ కేటాయించడం జరిగింది. దానికి నేను, నా పేరు అజయ్ కుమార్, కంకి కొడవల గుర్తు, అలాగే మన సోదరుడు హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాడు. అతన్ని గెలిపించవలసిందిగా, మా గెలుపు షర్మిలమ్మ గెలుపు అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ అవగాహన కల్పించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఏవీఆర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎస్బీఐ కొత్తపేట డిప్యూటీ మేనేజర్ లక్ష్మణనాయక్, సీనియర్ అసోసియేట్ చందన, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, అనుపమ, మెప్మా సీఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మీరందరూ గమనిస్తున్నారు అనుకుంటున్నాను. గత 1 month నుంచి ఓటరుకు ఓటింగ్పై అవగాహన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు ఎస్బీఐ బ్యాంకులో ఈరోజు ఓటరుకు అవగాహన కార్యక్రమం వినూత్నంగా, జనరల్గా బయట జరుగుతూ ఉంటుంది. అయితే జనసమ్మర్దం ఎక్కడైతే ఉంటుందో
అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గారిని అప్రోచ్ అయితే వారు మంచి కార్యక్రమం సార్, ప్లీజ్ కమ్ అని చెప్పేసి వారు స్వాగతించారు. సో వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక ఓటు వేయాలి, ఓటును సద్వినియోగపరచుకోవాలి. ఓటును సద్వినియోగపరచుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరికీ మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే ఓటరు నీ ఓటును సద్వినియోగపరచుకో. సో ఈరోజు తెనాలి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మా బ్యాంక్ని చూస్ చేసుకుని ఓటర్లకు అవేర్నెస్ కలిగించడం, ఫస్ట్ మాకు కలిగించి దాని ద్వారా ఓటర్లకు కలిగించడం అనే ప్రక్రియను బ్యాంకులో అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలిలో నాయి బ్రాహ్మణ సంఘాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, నేడు ఆధునిక హంగులతో కొత్త సెలూన్ ఎక్కువయ్యాయని, వాటికి అనుగుణంగా నేడు స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికి ప్రభుత్వాలు చొరవ తీసుకుని అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జనసేన పార్టీ అజెండా కూడా అదేనని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కల్పించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జనసేన పార్టీ చేపట్టిన షణ్ముఖ వ్యూహంలో నాయి బ్రాహ్మణ సంఘాలకు సింహభాగం కల్పించి రుణ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనను భారీగా గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘాలు, పలువురు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుల వృత్తి అనేది మనకి తరతరాల నుంచి మనం నిలబెట్టుకుని తద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉపాధి కలిగించే విధంగా మీరు నిలబెట్టినందుకు ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సమాజంలో మనందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ సలూన్లు వస్తున్నాయి, కొత్త హంగులతో వస్తున్నాయి. యువతకు వాళ్ళకి కావాల్సిన కొత్త డిజైన్స్ కానివ్వండి, ఫ్యాషన్స్ కానివ్వండి, అన్నిటి కూడా వాళ్ళు అనుకూలంగా ఎదురు చూస్తారు. కానీ గతంలో మనం ఎక్కడో సాంప్రదాయబద్ధంగా చేసుకున్న ఆ హెయిర్ కటింగ్ సలూన్స్ మార్పు అనేది అది మనం ఆపాలనుకున్నా కూడా ఆపే పరిస్థితి ఈరోజు ఉండదు. ఎందుకంటే ఒక ఎకనామిక్ వరల్డ్లో ఇవన్నీ ప్రతిరోజు మార్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం మీకు ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, మీకు అండగా నిలబడాలి. అది మా బాధ్యత. ఖచ్చితంగా పెద్దలు ఇచ్చిన కొన్ని సూచనల మేరకు నాకు గుర్తొచ్చింది, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఉపాధి కోసం యువతను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, ఏ విధంగా వాళ్ళకు కూడా మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతుందో దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఏ యువకుడైనా సరే 10 మందికి ఉపాధి కల్పించగలిగితే అతనికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందించాలనే ఒక కార్యక్రమం ఆ షణ్ముఖ వ్యూహంలో మేము పెట్టాం. ఖచ్చితంగా అందులో సింహభాగం మీ అందరూ కూడా వర్తించేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది గర్వపడి ఇది మాకుంది ఒక కమ్యూనిటీ హాల్ అనే భావన, ఒక ఓనర్షిప్ మీలో కలుగుతుంది. ఇది మనది అనే భావన. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. చేసి మీకు అందించే విధంగా నేను చర్యలు తీసుకుని జనాల్లో ఖచ్చితంగా మీకు మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మీకు జరగాల్సిన మంచి కార్యక్రమాలు మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, పక్షపాతం లేకుండా మిమ్మల్ని ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుకునే విధంగా ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణాల విషయంలో కానివ్వండి, వీలైతే అక్కడ కూడా మనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయగలుగుతాం అనేది చూసి అవకాశాలు చూసి తప్పకుండా దాని ప్రకారంగా మనం నడుచుకున్నాం. ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీకు రుణాలు కల్పించాలి, రుణ సహాయం మీకు అందించాలి. అంతేగాని కార్పొరేషన్లు పెట్టాం, ఫెడరేషన్లు పెట్టాం, 56 పోస్టులు ఇచ్చేసాం, వాళ్ళందరికీ ఒక కారు ఇచ్చామంటే ఆ 56 కార్పొరేషన్ చైర్మన్కి కారు ఇచ్చినంత మాత్రాన ఎవరి జీవితాలు కూడా మారలేవు, వాళ్ళతో సహా ఆ చైర్మన్ల జీవితాలు కూడా మారలేవు. కానీ మనం నిజాయితీగా ఒక మంచి ఆలోచనతో ఒక పథకం తీసుకొచ్చి దాన్ని మనం అమలు చేసే విధంగా, అనౌన్స్మెంట్ కాదు, దాన్ని అమలు చేయాలి. అమలు చేసే విధంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా మంచి కార్యక్రమం భవిష్యత్తులో తప్పకుండా ఈ కూటమి ద్వారా ఒక మంచి విలువలతో కూడిన ప్రభుత్వం రాబోతోంది. నిజాయితీగా మీకు మంచి పనులు జరిగేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో
ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు నా వంతు నేను కృషి మనస్ఫూర్తిగా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఇది ఓట్ల కోసం కాదు, ఇది మనం ఒక బాధ్యతతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ దగ్గర మేము దగ్గర 10-15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాం. సార్ వస్తే మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఒక అభద్రతా భావం మా లోపల ఉంది. కానీ వారి దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వారి యొక్క హుందాతనం కానీ, మమ్మల్ని గౌరవించిన విధానం కానీ మాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి వారిని కూడా, సార్ని ఎంతైతే రాజా గారిని మేము ఆయన దగ్గర పనిచేసాము, అంతకంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో నాదెండ్ల మనోహర్ గారి దగ్గర పనిచేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెనాలి విచ్చేసిన సందర్భంలో వారాహి విజయయాత్రలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు తెనాలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ చేయని విధంగా నాయి బ్రాహ్మణుల్ని ఉద్దేశించి నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి బహిరంగ వేదిక సాక్షిగా చెప్పిన ఏకైక అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఈ నెల 27వ తేదీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బండి శేషన్న తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్స్తో పట్టణ రజక చెరువు వద్ద నుండి చినరావూరు పార్క్ వరకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గం ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. దానిలో భాగంగానే ఈసీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఓటరుకు ఓటుపై అవగాహన కల్పించాలనేసి స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. దానిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం ఇంతవరకు అయింది. మన ఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి వారి ద్వారా, అలాగే అందరం ఏఆర్ఓస్ కలిసి వివిధ రూపాలలో ప్రజలను జాగ్రత్త పరుస్తున్నాం. ఓటు వేయండి అని చెప్పేసి అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున అనగా శనివారం నాడు ఒక 2K రన్ చేయాలని చెప్పేసి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, యూత్ ఓటర్స్ పర్టికులర్గా వాళ్ళతోటి ఒక 2K రన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలనేసి అనుకోవడం జరిగింది. ఈ యొక్క 2K రన్ను రజక పార్క్ దగ్గర నుంచి చిన్నరావూరు పార్క్ వరకు 27వ తారీఖున ఉదయం 6:30 గంటలకు స్టార్ట్ కాబోతుంది. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.